హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వరంగల్ మామ. మరొక బ్లాగ్ తో ముందుకు వచ్చాం. ఈ రోజు మన అజయ్ అన్న వినాయకుని కోసం ఫస్ట్ అడ్వాన్స్ చేయడానికి వచ్చినాము. ఏటీఎం లో అమౌంట్ తీయడానికి. ఏటీఎం లో ఇక్కడ నిల్చున్నారు కాబట్టి మనుషులు ఇప్పుడు తీద్దామని పోతున్నాం. అవన్నీ మన వికాస్, మన అరుణ్, మన సాయి, విగ్రహదాత అరుణ్ అనుకుంటా. ఇప్పుడు మొత్తానికి అయితే మేము పైసలు తీసుకొని పోయి అడ్వాన్స్ ఇచ్చి ఇప్పుడు మేము ఆ వినాయకుని కూడా చూపెడతాము. కానీ కలర్లు గిర్లర్ వేసి ఉంటారు కావచ్చు, కానీ మాక్సిమం అయితే చూపెడతాము ఎట్లుంటుందో. దాని తర్వాత కలర్లు వేసినాక ఎట్లుంటుందో ఇంకో బ్లాగ్ ఇంకోటి వస్తుంది, అందులో చూసుకోవచ్చు. ఇంతకు ముందు మీరు చూసిన రాయికల్ వాటర్ ఫాల్ లో చాలా మంది వచ్చింది, బట్ ఈ రోజు మిస్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు వర్క్ మీద ఉన్నారు కాబట్టి. ఇక్కడ వర్షం కూడా బాగా పడుతుంది వరంగల్లో. ఇప్పుడు ఏటీఎం లో అమౌంట్ తీసుకుంటాం, పోయి అడ్వాన్స్ పే చేస్తాం. అది కూడా చూడొచ్చు. చెప్పండి, సబ్స్క్రైబ్ టు వరంగల్ మామ. ఇప్పుడే లైన్ అయితే బాగానే ఉంది. అజయ్ పో. మన అజయ్ అయితే పోతా అండి. అడ్వాన్స్ ఎంత ఇస్తాను అజయ్? ఫస్ట్ 3,000 ఇచ్చేసినావా? ఇచ్చేసిన. ఇప్పుడు 8,000 ఇవ్వకపోతే విగ్రహం వేరే వాళ్ళకి ఇస్తాను కాబట్టి మనీ తయారు చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది. మనోడు పాపం వినాయకుడు చాలా పెద్ద భక్తుడు. ఆల్రెడీ 3,000 ఇచ్చింది కాబట్టి ఇంకో 8,000 కోసం తొందరగా పని పెట్టుకొని మరీ వచ్చినాం. మీకు బాండ్ పేపర్ కూడా మీకు చూపెడతాను. 8,000 ఇవ్వకపోతే విగ్రహం వేరే వాళ్ళకి పంపడానికి కూడా పెట్టారు. అయితే మొత్తానికి ఏటీఎం లో క్యాష్ తీసుకొని అడ్వాన్స్ చేయడానికి వినాయకుని దగ్గరికి పోతున్నాం. మన అజయ్ కారు తీసుకుంటారు. అర్ధగంట ట్రావెల్ చేసుడితో ఇప్పుడే వినాయకుడు తయారు చేసే దగ్గరికి వచ్చేసాం. అడ్వాన్స్ ఇచ్చి చేస్తాను. రాండి, ఇంకెంతసేపు రా, వినాయకులు అయిపోతున్నాయి మన వరంగల్లో. రాండి రాండి, మంచి మంచి వినాయకులు. 1 month నుంచే ప్రిపేర్ అవుతాను. 1 month ముందు నుంచే. ఈ రోజు 7th, నెక్స్ట్ మంత్ 7th వినాయకుడు. 1 month కాదు, వినాయకుడు అయిపోయినాక మళ్ళీ 365 days వరకు వెయిట్ చేస్తున్నాం, వస్తున్నాం. కానీ మనోడు 365 days వెయిట్ చేస్తాడు. కానీ మేము ఒక 1 month ముందే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇష్టమైన రెండో విగ్రహదాత ఈయనే, పొడిశెట్టి సాయి చంద్ర అంటారు ఈయనని. మూడో విగ్రహదాత బ్రో వికాస్, ఈయన కూడా. ఇక్కడ బ్రో మన వినాయకుడు. మన వినాయకుడు గడ్డి అంతా మాక్సిమం మనం వినాయకుడు జై బాయ్. చూసుకోవచ్చు. 1 month ముందు నుంచే అంత తయారైపోయింది. ఓన్లీ కలర్స్ వేస్తే అయిపోతుంది దీనికి, ఇంకేం లేదు. మా గల్లీలో మేము చాలా పెద్ద వినాయకుడిని పెడుతున్నాం. చాలా పెద్ద అంటే 14 feet అది మాకు పెద్ద. ఎందుకంటే ప్రతిసారి మేము 14 years నుంచి 10 feet వరకే పెడుతున్నాం. కానీ అసలు ఫస్ట్ టైం ఈసారి మంచిగా గ్రాండ్ గా ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ గా తీసుకుపోవాలి, దర్శనాలు ఇట్లా అంతా మంచిగా జరగాలని చెప్పి మేము పెద్దగా పెడుతున్నాం. వినాయకునికి చెయ్యిలు తయారు చేస్తాడు, చూసుకోవచ్చు మీరు. ఏంటిది బాబాయ్, ఇది బంకమట్ట మట్టి? ఇది పిఓపి కాదు, ఇది మొత్తం ప్యూర్ మట్టితో తయారు చేస్తున్నారు. మన నేచర్ని కాపాడాలంటే పిఓపి కాకుండా మట్టిని వాడాలి. ఫోల్డింగ్ చెయ్యి, ఇది ఇట్లా హస్తం చెయ్యి, చాలా బ్యూటిఫుల్ గా చేసి మొత్తానికైతే. ఇదిగోండి బేబీ వినాయకుడు అన్నట్టు, చిన్న పాప వినాయకుడు. ఈ ఫోటోలు ఉన్నట్టు ఈ వినాయకుడిని తయారు చేస్తారు. దానికి కలర్ స్టార్ట్ చేసిండు. మట్టి వినాయకుని కలర్ ఇస్తే ఎంత అద్భుతంగా ఉన్నది చూసుకోవచ్చు. వినాయకునికి బొజ్జు ఉంటే అన్నం అనుకుంటే 6 packs బాగానే ఉంది వినాయకునికి. మీరు కూడా వినాయకులు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ లిస్ట్ ఇస్తాం కింద, మమ్మల్ని అప్రోచ్ కాండి. కంపల్సరీ మీకు రీజనబుల్ రేట్లో మేము వినాయకుడిని ఇప్పడానికి ట్రై చేస్తాం. ఇలా ఈ రో అంతా మొత్తం
ఎంత అద్భుతంగా చేస్తారు చూసిల్లా వినాయకులని. దీనికి చాలా కష్టం ఈ ఆర్ట్ చేయాలంటే, ఎందుకంటే మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తేనే మనకి ఇట్లాంటి ఆర్ట్ బయటకు వస్తుంది. పిఓపి సింపుల్ చేయొచ్చు, బట్ మట్టి వినాయకుడిని చేయాలంటే చాలా కష్టం. చాలా ముందు నుంచే స్టార్ట్ చేయాలి వినాయకుడు. అంత ఇబ్బంది అయితే స్టార్ట్ చేయాలంటే. ఇగోండి, అంటే అంత స్మూత్, అంత ఫినిషింగ్ కూడా. लगा है ना, काम नहीं हुआ था, इसका ही होगा, ऐसा होगा। ఏమైంది అజయ్? వాట్ హ్యాపెండ్ బ్రో? ఇంకా నెల రోజులు టైం ఉంది కదా, మీరు ఎందుకు టెన్షన్ పడతారు? మంచిగా ఇస్తామంటే हमारा काम जबरदस्त మనం रहता है। 1 తారీఖు 7 రోజుల ముందే తీసుకొస్తాం కదా, గ్రాండ్ సెలబ్రేషన్ చేయాలి కదా. హంగామా మొత్తం హవా హవా ఉంటది మనం. మొత్తం ఆ వినాయకుని తీసుకుపోయేది, నిమజ్జనం కానిసలు, పూజల కానిసలు అన్ని వ్లాగ్స్ వస్తాయి మన ఛానల్లో. ఇగోండి చూసిల్లా, రావణాసుడు 10 తలకాల రావణాసుడు వినాయకుడిని ఎత్తుకున్నాడు. బ్రో, మన అజయ్ అడ్వాన్స్ ఇస్తున్నాడు. ఇక బిల్లు రాస్తున్నారు. ఇది బాన్వి బరుమాది ఎంత ఇచ్చినావు బ్రో? ఎంత ముందు 2000? 8,000 ఇవ్వకపోతే బొమ్మ వేరే వాళ్ళకి ఇస్తాను కండిషన్ పెట్టిండు. ఆ కండిషన్ అదే చూడండి. మా వాడు పాపం ఒక నెల రోజుల నుంచే ఒక చెప్పులు ఇప్పిండు. మనోడు చెప్పులు ఇప్పి అడ్వాన్స్ ఇచ్చిండు, దేవుణ్ణి మొక్కుకుంటాడు ఈసారి మంచిగా కావాలి దేవుడా అని చెప్పి. ఇన్ని ఇయర్స్ తర్వాత చాలా రోజుల తర్వాత చాలా పెద్దగా పెడతాడు గల్లీలో. ప్రతి ఇయర్ చిన్నగా పెడతాడు, కానీ ఈసారి బాగా పెద్దగా పెట్టిండు. విగ్రహం చిన్నగా పెట్టినా గ్రాండ్గా చేస్తాడు, కానీ ఈసారి విగ్రహం పెద్దగా, మరి గ్రాండ్గా ఎట్లా చేస్తాడో తెలియదు మరి. బిల్ ఇస్తాడు. బ్రో అన్న, మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వస్తే రీజనబుల్ రేట్ ఇస్తారు కదా వినాయకుడు. రేట్ దేకేదైతే మనకి ఇప్పుడు కాంటాక్ట్ లిస్ట్ ఇస్తాం, కావాలంటే వాళ్ళకి మీరు అప్రోచ్ అయ్యి మనకి రీజనబుల్ రేట్లు అయితే ఇస్తారు. కానీ మాత్రం పిఓపి ఇక్కడ ఉండదు, మొత్తం ప్యూర్ మట్టితోటే తయారు చేస్తారు. నేచర్ని కాపాడాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి మట్టి వినాయకుడు పెట్టాలని ట్రై చేయండి. విగ్రహం మొత్తం ఎంత? 43,000 విగ్రహం బిల్ 43,000 తోటి మనోడు మట్టి విగ్రహం పెడతాడు. రేట్ ఎక్కువైనా పర్లేదు, కానీ మట్టి విగ్రహానికి కంపల్సరీ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా మనము 33,000 అమౌంట్ పే చేసి, అంటే వినాయకుడు తీసుకుపోయేటప్పుడే 33,000 కట్టి తీసుకుపోవాలి వినాయకుడు. ఇప్పుడైతే అడ్వాన్స్ ఒక 10,000 ఇచ్చినట్టు, ఇంకొక 33,000 కడితేనే మనకి ఈ మట్టి వినాయకుడు మన దగ్గరకు వచ్చి అలంకారం చేయబడి పూజలు పొంది తన నిమజ్జనానికి వెళ్తాడు. మొత్తానికి అయితే అడ్వాన్స్ ఇచ్చినాం, అయిపోయింది. నెక్స్ట్ వచ్చే వ్లాగ్లల్లా తీసుకుపోయేది ఉంటది వ్లాగ్ కంపల్సరీ. సెలబ్రేషన్ మాత్రం మామూలుగా వేయడు అజయ్. మొత్తం క్రేన్ లో తీసుకుపోయేది ఉంటది. నెక్స్ట్ వ్లాగ్లల్లా తీసుకుపోయి లార్లలో పెట్టి తీసుకుపోయి అక్కడ మొత్తం డీజే భరత్ తోటి మాత్రం ఘోరంగా సెలబ్రేషన్ చేస్తారు అజయ్. మాత్రం మామూలుగా ఉంటది. అవి నెక్స్ట్ వచ్చే బ్లాగ్లలో చూడొచ్చు మీరు. జై బోలో గణేష్ మహారాజ్ కి.